మిత్రులందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటగా లంచం అనేటువంటి మాట మహాభారతంలోనే ప్రసక్తమైంది. మహాభారతంలో ఆది పర్వంలోనే లంచం ఇచ్చే ప్రక్రియ మొట్టమొదటిసారిగా రికార్డైంది. కానీ లంచం అనే పదం అక్కడ ఉపయోగపడలేదు. కానీ ఉద్యోగ పర్వం తృతీయ ఆశ్వాసంలో లంచం అనే మాటని తిక్కన గారు స్పష్టంగా వాడాడు. అది 159వ పద్యంలో ఈ విషయం చెప్తాడు. అదేంటంటే, మీరు ధృతరాష్ట్రుడు మహారాజా కృష్ణుడికి లంచం ఇచ్చి మనకు అనుకూలంగా రాయబారం చేసేటట్టు అనుకుంటున్నారు మీరు, అది సాధ్యం కాదు అని చెబుతూ విదురుడు ఈ మాట అంటాడు. మీ తలపేనుగంటి నొక నేర్పున శౌరికి లంచమిచ్చి సంప్రీతును చేసి కార్యగతి భేదము సేయగ చూచిదే ఇంత బేల అయితే గదే సుమేరు సదృశార్థము చూచి బార్దు బాయునే ఆతడు క్రీడి భక్తియును అచ్యుతు పెంపును నీ వెరుంగవే అంటాడు. నువ్వు కృష్ణుడికి లంచం ఇవ్వాలని చూస్తున్నావు, కానీ కృష్ణుడికి లంచం లొంగుతాడా? అర్జునుడికి కృష్ణుడి మీద ఉన్న భక్తి కానీ కృష్ణుడికి ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ నువ్వు ఇంకా గ్రహించు, కాబట్టి ఇది జరగదు అని చెప్పి విదురుడు చెప్తాడు. ఆ రకంగా లంచం అనేటటువంటి మాట మొట్టమొదటిసారిగా అక్కడ ప్రయోగించబడింది.